ఓకేనా. Yeah. ఇవన్నీ ఒక ఇది యాప్ ప్రమోషన్ అన్నమాట లాస్ట్ గా ఉండేది. ఈ Okay. యాప్ ప్రమోషన్ వచ్చేటికి ఏంటంటే మనకి స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా యాప్ ఇన్స్టలేషన్ జరిగేలా చేయాలనుకోండి దీన్ని చేస్తాం అన్నమాట. ఇప్పుడు Okay. యాప్ ఇన్స్టలేషన్స్ చేయాలి, నేను ఆండ్రాయిడ్కి చేయాలి, దీన్ని వచ్చేటికి స్విగ్గీకి చేద్దాం అనుకుంటున్నాం. Okay, sir. ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్లో ఇవి ఉంటుంది కదా మ్యామ్, యాప్ ఆల్రెడీ ఉంటుంది కదా ఆండ్రాయిడ్లో, ఆ యాప్ ఇక్కడికి Uh, వచ్చేసింది, సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు క్యాంపెయిన్ ప్రమోషన్ మనం వచ్చేటికి సేమ్ ఆల్ ఓవర్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నామని మన ఇష్టం. ఇది టర్న్ ఆన్ ట్రూ కన్వర్షన్స్, నేను మన డీటెయిల్స్ కన్వర్షన్ డేటా అనేది క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది టర్న్ ఆన్ ఇస్తామన్నమాట, లేకపోతే ఇవ్వము. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ స్విగ్గీ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను హెడ్లైన్స్ ఇవ్వాలి. yes, sir. జస్ట్ నేను డమ్మీ ఇస్తున్నాను మ్యామ్ అట్ ప్రెసెంట్కి. Okay. సో ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేయొచ్చు, వీడియో యాడ్ చేసుకోవచ్చు, HTML5 అడ్వర్టైజ్మెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఆఫర్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ప్రమోషన్ కింద యాడ్ చేస్తామంట. దీని కింద వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆడియన్స్ సిగ్నల్ వచ్చేటికి మీకు గుర్తుంది కదా మ్యామ్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ లో Yes. మనం ఆడియన్స్ యాడ్ చేస్తాము. Yes, sir. అదే ఆడియన్స్ ఇక్కడ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక, లేదంటే మళ్ళీ న్యూ ఆడియన్స్ క్రియేట్ చేస్తాము. న్యూ ఆడియన్స్ క్లిక్ చేసి దీంట్లో As it is, details మొత్తం ఇచ్చుకుంటూ రావాలి. ఎస్ మ్యామ్, వాళ్ళని ఆడియన్స్ కింద సేవ్ చేసుకుంటాము. సేవ్ Okay, చేసుకొని sir. టార్గెట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్తాము. ఇక్కడ ఎన్ని ఇన్స్టలేషన్స్, ఓకే, లేదంటే కనుక ఎక్స్పెక్టెడ్ ఇన్స్టలేషన్స్, పర్ ఇన్స్టలేషన్ కాస్ట్ కన్నా నేను వచ్చేటికి బడ్జెట్ ఇచ్చేస్తాను. దానివల్ల Okay. ఏంటంటే పర్ ఇన్స్టలేషన్కి నేను ఫస్ట్ టైం క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు నేను 30 రూపీస్ అని ఇచ్చాను అనుకోండి మ్యామ్, ఆ 30 రూపీస్లో రాలేదనుకోండి ఇన్స్టలేషన్, నా టైం వేస్ట్ అయిపోయిందిగా. అవును సార్. సో ఫస్ట్ క్యాంపెయిన్ రన్ చేసి ఆ వాల్యూ ఎంత అనేది అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని ఫిక్స్డ్ టార్గెట్ కాస్ట్లోకి వెళ్ళాలన్నమాట, ఏ క్యాంపెయిన్ కన్నా అట్లాంటిదే. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ కొడితే కనుక ఇంకా రివ్యూకి వెళ్ళింది, మిగతా అంతా ప్రాసెస్ మాట. దీంట్లోనే యాప్స్లోనే ఇంకొక మోడల్ ఉంది మ్యామ్. యాప్లో సపరేట్గా మీకు ఆ, ఏంటది డిస్కార్డ్, ఇప్పుడు యాప్లోనే మీకు స్పెసిఫిక్గా ఒక కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ మాత్రమే ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కస్టమర్స్కి. అట్లాంటప్పుడు ఏంటంటే యాప్ ఎంగేజ్మెంట్ అంటమాట, యాప్ ఎంగేజ్మెంట్ అంటాము. దాంట్లో వచ్చేసరికి మా స్విగ్గీ తీసుకుందాము మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఎంగేజ్మెంట్ ఆఫర్ ఉంటుంది. ఎంగేజ్ నాన్ పర్చేసెస్, ఎవరైతే ఇంకా పర్చేస్ చేయలేదో వాళ్ళకి మాత్రమే ఎంగేజ్ చేయమని చెప్పేది. ఓకే సార్. ఎంగేజ్ ఆల్ యూజర్స్, ఎంగేజ్ యూజర్స్ హూ అన్ఇన్స్టాల్డ్ యువర్ యాప్. ఓకేనా మ్యామ్, ఈ డిఫరెంట్ ఆడియన్స్ మనం ఇక్కడ టార్గెట్ చేస్తున్నాము. మళ్ళీ మిగతా అంతా సేమ్ మ్యామ్. నేను ఓకే. సపోజ్ నాన్ పర్చేసర్కి మాత్రమే టార్గెట్ చేస్తున్నాను, వీళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళకి ఒక 20% ఆఫర్ ఇవ్వడము, డిస్కౌంట్, ఫ్రీ ఏదో ఒకటి డెలివరీ. ఇవ్వచ్చు. అన్ఇన్స్టాల్ ఫ్రీ చేసిన కస్టమర్కి తీసుకుంటున్నాను అట్ ప్రెసెంట్కి. సో ఇది నేను కన్వర్షన్ ట్రాకింగ్ యాడ్ చేయలేదు మ్యామ్, దానివల్ల ఇది నెక్స్ట్కి వెళ్ళట్లేదు, ఇది ఏదో చూపిస్తున్నాను అంతే. నాకు యాప్ లేదు కాబట్టి నేను ఈ కన్వర్షన్ అనేది కంపల్సరీ దానికి కావాలన్నమాట, డేటా కావాలి దానికి. ఓకే. Yes, sir. Got it. అర్థమైంది కదా మ్యామ్. Yeah, exactly. సో ఈ రెండు మాట డిమాండ్ జన్, దాని తర్వాత వచ్చేటికి యాప్ ఇన్స్టలేషన్ వచ్చేటికి. దీంట్లో Yes, sir. ఇంకొక లాస్ట్ మోడల్ ఉంది, ఇది వచ్చేటికి ఏంటంటే లోకల్ స్టోర్ విజిట్.
ఇది మళ్ళీ పర్ఫార్మెన్స్ మార్క్స్ కిందకే వస్తుంది, మీతో డిఫరెన్స్ ఏం లేదు. కానీ గోల్ వచ్చేటికి ఏంటంటే డైరెక్షన్స్ అండ్ ఫోన్ కాల్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక స్టోర్ విజిట్స్, కాంటాక్ట్, డైరెక్షన్స్ వస్తుంది. ఇది ఒక్కటే డిఫరెన్స్ మాట. ఎస్ సార్. నార్మల్గా మీరు లీడ్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్నీ వస్తాయి, కానీ ఎస్ సార్. లోకల్ స్టోర్లో ఇవి 3 మాత్రమే వస్తాయి: కాంటాక్ట్, డైరెక్షన్స్, స్టోర్ విజిట్. ఎస్. అర్థమైంది కదా మ్యామ్? ఎస్. ఇది మ్యామ్ ఇంకొంత చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. లైవ్ క్యాంపెయిన్స్ చూపించేటప్పుడు, దాంతో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఇంకా చూపిస్తాను మీకు. ఇంకా కాలమ్స్ ఉంటాయన్నమాట. మనం ఒక డేటాని రీచ్ చేసేటప్పుడు ఏ విధంగా కాలమ్ సెటప్ తీసుకుంటే కనుక ఈజీగా రీచ్ చేయగలుగుతాం, క్యాంపెయిన్ వర్క్ అవుతుంది లేదంటే వర్క్ అవట్లేదు అని చెప్పి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ డేటా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేటప్పుడు ఒక రకంగా ఉంది, ఎగ్జాక్ట్ గా వర్క్ చేసేటప్పుడు ఇంకో రకంగా కూడా ఉంది సార్. లేదు మ్యామ్, మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఏంటంటే అది సబ్ కాన్షియస్ గా మీరు అలవాటు అయిపోతుంది అనమాట. ఎస్ సార్. అప్పటి వరకు కొంచెం అన్నీ తెలిసినట్టు ఉంటుంది, కానీ ఏంటంటే చేసేటప్పుడు కొంచెం డౌట్ వస్తూ ఉంటది. ఎగ్జాక్ట్ గా సార్. నిన్న ఇది వీళ్ళకి అది మెటా టైటిల్ డిస్క్రిప్షన్ యాడ్ చేసేటప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ సార్. నాది అసలు మీరు సిరి దాంట్లో కలెక్ట్ అప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి ఎస్ఈఓ ఎక్స్టెన్షన్ అక్కడ యాడ్ చేసేది, ఇమేజెస్ కి టైటిల్, ఆల్టర్నేటివ్ ఆల్ ట్యాగ్ యాడ్ చేసేది ఎంత చూపించారు కదా. ఓకే అనుకున్నాను. వన్స్ నేను నిన్న దాంట్లో ల్యాబ్ సైట్ పేజ్ లో చేసేటప్పుడు తెలిసింది సార్ నాకు. అదే రియల్ అదే ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కావాలన్నమాట. అందుకోసమే నేను కంపల్సరీ చెప్పేది ప్రాక్టికల్లీ మా యొక్క మెయిన్ యూఎస్పి. ఎందుకంటే మన చేతిలో 4 క్లయింట్స్ ఉన్నారు, మా సొంత ప్రాజెక్టులు జరుగుతున్నాయి కాబట్టి మనం ఈజీగా చేయించవచ్చు మాట. అది చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి కూడా. డెఫినెట్ గా మ్యామ్. ఇంకొక 2-3 ఉన్నాయన్నమాట, వర్క్లు వస్తున్నాయి. మిమ్మల్ని కూడా దాన్ని పార్ట్ చేస్తాను. సో మీకు హెల్ప్ అవుతుంది ప్రాక్టీస్ కి, ఇంకా అండర్స్టాండింగ్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో, ఓకే మ్యామ్, అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను మ్యామ్. నేను నెక్స్ట్ వీక్ నేను ఆల్రెడీ కావ్యకి ఇన్ఫార్మ్ చేశాను మీకు వర్క్ అసైనింగ్ ప్లస్ ఇంకేమన్నా క్యాంపెయిన్స్ వైజ్ గా ఉంటే కనుక అవి కూడా హెల్ప్ చేస్తానండి. ఓకే సార్. ఓకే, మీరు క్యాంపెయిన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కావ్యకు కూడా తెలుసు, గూగుల్ యాడ్స్ నేనే ట్రైన్ చేశాను అనమాట. గ్రేట్ సార్. సో నా టీం అంతా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన వాళ్ళు అనమాట. సో ఓపెన్ గా అందులో ఉంటారు. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉన్నాను నేను కూడా, నా ట్రాక్ ఎక్కడానికి కదా సార్. ఎస్ మ్యామ్, మీరు మా టీంలోకి వచ్చేయబోతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను ఎప్పుడు అందుకే ఎంత తొందరగా తను అసైన్ చేసిన వర్క్స్ కంప్లీట్ చేసేస్తే నాకు ఇంకా ఎక్కువ అసైన్ చేస్తుందని ఇంట్రెస్ట్ తో నేను అది అట్ ఎనీ కాస్ట్ ఏ టైం అయినా సరే కంప్లీట్ చేయాలి అన్నట్టుతో ఉన్నాను సార్. మీలాగా అది ఉండాలి మ్యామ్, చెయ్యాలనే జీలు ఉండాలన్నమాట. లేదంటే కనుక వర్క్ ఎంత ఇచ్చినా కూడా ఎక్కువ ఇస్తున్నారనే థాట్ ప్రాసెస్ లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే. కానీ ఏంటంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ దొరకడం ఎంత కష్టం అనేది వాళ్ళకి అర్థం చేసుకోరు. ఎస్ సార్. నిన్నైతే